అనంతపురం ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నందు నిర్వహించబడుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటిగా అప్లికెంట్ ఇన్స్పెక్టర్ దగ్గర థంబ్ ఐథెంటికేషన్ వేయించుకోవాలను. తంబు తీసుకున్న తర్వాత టోకెన్ జనరేట్ చేసి అప్లికెంట్కి ఇస్తారు. టోకెన్ జనరేట్ అయిన తర్వాత ఆర్ఎఫ్ ట్యాగ్ అప్లికెంట్కి ఇస్తారు. ట్యాగ్ తీసుకొని మొదటిగా 2 వీలర్ తీసుకొని 8 ట్రాక్ దగ్గరికి రావాలి. ఆర్ఎఫ్ ట్యాగ్ ఆర్ఎఫ్ రీడర్ కి చూపించాలి. ఆర్ఎఫ్ ట్యాగ్ చూపించిన తరువాత రెడ్ లో ఉన్న సిగ్నల్ గ్రీన్ లోకి చేంజ్ అవుతుంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత అప్లికెంట్ మూవ్ అవ్వాలి. 8 ట్రాక్ లో డైరెక్షన్స్ ప్రకారం ఫాలో అయ్యి ఎల్లో లైన్ లోపల డ్రైవింగ్ చేయాలి. 8 ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత కుడివైపుకు తిరిగి డైరెక్షన్స్ ప్రకారం 8 వేయకపోయినా, కాలు కింద పెట్టినా, ఎల్లో లైన్ క్రాస్ అయినా మోటార్ సైకిల్ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవుతారు. 8 కంప్లీట్ అయిన తర్వాత వాహనమును ఎడమ వైపున ఆపి ఆర్ఎఫ్ ఐడిని ఆర్ఎఫ్ రీడర్కు చూపించవలను. ఇంతటితో 8 టెస్ట్ కంప్లీట్ అవుతుంది. హమ్ ట్రాక్ దగ్గరికి వచ్చి అక్కడ ఆర్ఎఫ్ ట్యాగ్ ఆర్ఎఫ్ రీడర్ కి చూపించాలి. చూపించిన తరువాత గ్రీన్ సిగ్నల్ పడిన తరువాత ట్రాక్ కంప్లీట్ చేసుకుంటే 2 వీలర్ డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. 4 వీలర్ ఎల్ఎంవి మరియు హెచ్ఎంవి లైసెన్స్ పొందడానికి ఎల్ఎంవి మరియు హెచ్ఎంవికి మొత్తం 4 ట్రాకుల్లో డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. మొదటిగా ఎల్ఎంవి లైసెన్స్ పొందడానికి 8 ట్రాక్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్లికెంట్ కి ఇచ్చిన ఆర్ఎఫ్ ట్యాగ్ రీడర్ కి చూపించిన తరువాత రెడ్ లో ఉన్న సిగ్నల్ గ్రీన్ లోకి చేంజ్ అవుతుంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మూవ్ అవ్వాలి. 8 ట్రాక్ లో డైరెక్షన్స్ ప్రకారం డ్రైవింగ్ చేయాలి. ఎనిమిది టెస్టులో రోడ్డు చివర ఉన్న వైట్ లైన్ టచ్ అయిన డైరెక్షన్ ప్రకారము కుడివైపు తిరిగి 8 వేయకపోయినా ఎల్ఎంవి టెస్ట్ ఫెయిల్ అవుతారు. ఎనిమిది కంప్లీట్ అయిన తర్వాత వాహనమును ఆర్ఎఫ్ రీడర్ దగ్గర ఆపి ఆర్ఎఫ్ ఐడిని ఆర్ఎఫ్ రీడర్కు చూపాలి. ఇంతటితో 8 టెస్ట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హెచ్ ట్రాక్ లోకి ఎంటర్ అవుతారు. హెచ్ ట్రాక్ లో ఆర్ఎఫ్ ట్యాగ్ చూపించిన తర్వాత గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మూవ్ అవ్వాలి. డైరెక్షన్స్ ప్రకారం లో డైరెక్షన్ ప్రకారము ఎడమ వైపుకు ముందుకు వెళ్ళకపోయినా మరియు చివర యారో వరకు వెళ్ళి పార్కింగ్ చేయకపోయినా ఎల్ఎంవి టెస్ట్ ఫెయిల్ అవుతారు. హెచ్ పార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాహనమును హెచ్ పార్కింగ్ స్టార్ట్ అయిన దగ్గర ఆపి
ఆర్ఎఫ్ రీడర్ను RFIDకి చూపాలి. ఇంతటితో హెచ్ పార్కింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. పార్కింగ్ ట్రాక్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ కూడా ట్యాగ్ చూపించాక గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మూవ్ అవ్వాలి. ఫోర్ వీలర్ పార్కింగ్ లో ఎల్లో లైన్ లోపల వరకు పార్కింగ్ చేయాలి. పార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాహనమును RF రీడర్ దగ్గర ఆపి RFIDని RF రీడర్కు చూపాలి. ఇంతటితో ప్యారలల్ పార్కింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మూవ్ అవ్వాలి. గ్రాడియంట్ లోకి స్టాప్ దగ్గర వెహికల్ స్టాప్ చేయాలి. వైట్ లైన్ మరియు ఎల్లో లైన్ మధ్యలో స్టాప్ చేసి మూవ్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత వాహనమును RF రీడర్ దగ్గర ఆపి RFIDని RF రీడర్కు చూపాలి. ఇంతటితో గ్రాడియంట్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికెంట్ కి ఇచ్చిన ట్యాగ్ తీసుకెళ్లి MVI గారికి ఇవ్వాలి. అనంతపురం రవాణా శాఖ వారి ముఖ్య సూచనలు. డెమో వీడియోలో ఉన్న అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ టెస్టింగ్ ట్రాక్ సర్వర్ ఆటోమేటిక్గా టెస్ట్ని పాస్ చేస్తుంది. డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేయడానికి కానీ ఫెయిల్ చేయడానికి కానీ ఎవరి ప్రమేయం ఉండదు. టెస్ట్ పాస్ అయిన అప్లికెంట్కి సాయంత్రం లోపు వాహన పోర్టల్ నుండి వచ్చిన లింక్ని క్లిక్ చేసి DL సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చును. రోడ్ యూజర్స్ అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అతివేగంగా వాహనమును నడపరాదు. మద్యం సేవించి వాహనమును నడపరాదు. నిర్లక్ష్యంగా వాహనమును నడపరాదు.